ప్రియమైన వారలారా, దేవుడు రక్షణ అనేటువంటి ఒక తలాంతును మనకిచ్చాడు. ఆ రక్షణ అనేటువంటి ఆ తలాంతును మనకిచ్చినప్పుడు దానిని మనము కాపాడుకుని ఆ రక్షణను అంతకంతకు అభివృద్ధి చేసుకుంటూ దేవుని సన్నిధానంలో నమ్మకంగా మనం వెళుతున్నామా, నమ్మకంగా మనం జీవిస్తున్నామా, మన నడవడికలు, మన ప్రవర్తన, మన జీవిత విధానం దేవుని దృష్టిలో ఎలాగుంది, దేవుడు మనల్ని గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు, ఏబును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మోషేను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? ఎప్పుడైనా మన గురించి సాక్ష్యం ఇచ్చే అవకాశం దేవుడు ఉందా అనంటే వెనక్కి తిరిగి చూస్తే ఏం లేదు, నిల్లు, ఏం లేదండి. ఎందుకంటే మనము ఈ లోకములో పోరాడుతూ ఉన్నాం. దేని కొరకు? తిండి కొరకు, వస్త్రము కొరకు, ధనము కొరకు పాకులాడుతూ పోరాడుతూ పరిగిస్తున్నాం. దీని వలన మనం ఏమి సంపాదించుకుంటున్నామంటే అటు దేవునికి దూరం అయిపోయి, ఇటు లోకములో చెడిపోయి, లోకములో ఆశలకు లోనైపోయి మనం అటు ఇటు కాని స్థితిలో మధ్యలో నిలబడిపోయి ఎదురు చూస్తున్నాం, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని.